ఎండాకాలంలో చిన్నపిల్లలకి పొట్ట నొప్పి రావడం చాలా కామన్ గా చూస్తుంటాం. సో టాప్ 4 రీజన్స్ ఫర్ అబ్డామినల్ పెయిన్ ఇన్ చిల్డ్రన్. నెంబర్ 1, ఎక్కువగా ఆటలాడుకుంటూ వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ మలబద్ధకం ఇష్యూస్ వచ్చి పొట్ట నొప్పి రావడం కామన్. అండ్ నెంబర్ 2, పిల్లలు ఎక్కువగా ప్యాకెటెడ్ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉండే ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి పొట్ట నొప్పి ఎక్కువగా రావచ్చు. అండ్ నెంబర్ 3, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ అండ్ టైంకి డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోకుండా అండ్ ఎక్కువగా డిలే చేస్తూ ఉంటే కూడా మనకి స్టమక్ ఇష్యూస్ వచ్చి పొట్ట నొప్పి రావచ్చు. అండ్ నెంబర్ 4, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, కొంతమందికి ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవడం వల్ల అపెండిసైటిస్ 24 గంటలు పొట్ట నొప్పి రావడం, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్, ప్యాంక్రటైటిస్ ఇలాంటివి రావడం వల్ల కూడా సివియర్ పొట్ట నొప్పి ఇంట్లో కొన్ని రెమెడీస్ వాడినా తగ్గకుండా ఉన్నప్పుడు తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే కరెక్ట్ డయాగ్నోసిస్ తో మనకి ట్రీట్మెంట్ అవుతుంది. సో వీటన్నిటిలో మనకి ముఖ్యమైనది ఏంటి అంటే హైజీన్ అండ్ ఫుడ్. హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా మనకి ఈ ఎండాకాలంలో బయట తిరిగే ఫుడ్ ఎక్కువగా పొల్యూట్ అయ్యి ఉంటుంది. సో అలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ చిన్న మార్పులు చేస్తే మన పిల్లల్ని ఎండాకాలంలో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి అండ్ తీవ్రమైన పొట్ట నొప్పి నుంచి మనం నివారించాలి. థ్యాంక్ యూ.